దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 3 వైద్యులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర నిరోధక చర్యల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ విజయం సాధించారు. హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. నిషేధిత జైషే మహ్మద్, అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఒక మహిళ సహా 3 వైద్యులున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. जिसके अंतर्गत एक एंटी टेरर मॉड्यूल पे काम करते हुए हमारी दोनों की जॉइंट टीम ने यहाँ पे जो है काम किया, जिसके अंदर एक एक्यूज को पहले यहाँ से पकड़ा गया था जिसका नाम है डॉक्टर मुजम्मल, और इस पे आगे कार्रवाई करते हुए जो है कल जो है रेड्स की गई, और जिसमें रेड्स के दौरान यहाँ पे टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। नहीं, जो ये डॉक्टर है, ये मुजम्मल ही इज अ डॉक्टर। मैं इसके अंदर अभी बहुत सारी, मैंने आपको जैसे कहा अभी, क्योंकि ये मॉड्यूल है, इस मॉड्यूल के ऊपर काम अभी जारी है, अभी इसके अंदर आगे काम बहुत काफ़ी जारी है, तो मैं इसकी बहुत सारी ऑपरेशनल डिटेल्स जो है नेशनल सिक्योरिटी को ध्यान में रखते हुए शेयर नहीं कर सकता। विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, 1 पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस, 2 एडिशनल मैगजीन्स, इसके अलावा 8 बड़े सूटकेसेस हैं। జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటీవలే అనంతనాగ్ లో డాక్టర్ ఆదిల్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా మరో 2 వైద్యుల గురించి చెప్పడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. అక్టోబర్ 19న శ్రీనగర్లోని బన్పోరా నౌగాం ప్రాంతంలో పోలీసులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మహ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఈ వ్యవహారంపై ఉపా చట్టంతో పాటు ఆయా చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెషనల్స్ తో కూడిన ఓ ఉగ్ర వ్యవస్థ వెలుగు చూసింది. ఈ బృందానికి పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాండర్లతో సంబంధాలున్నాయి. ఆదిల్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ కు చెందిన ముజమ్మిల్ అహ్మద్ అనే మరో డాక్టర్ వద్ద పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫరీదాబాద్ లో ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్ లో జైషే మహ్మద్ పోస్టర్లు వేసిన కేసులోనూ వాంటెడ్ గా ఉన్నాడు. వీరందరికీ ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రకుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో అవసరమైన నిధుల్ని సేకరించారు. వ్యక్తుల్లో తీవ్రవాద భావాజాలాన్ని ప్రేరేపించి ఉగ్ర సంస్థల్లో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు ఐఈడీల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కార్యకలాపాల సమన్వయం కోసం నిందితులు ఎన్క్రిప్టెడ్ ఛానళ్లను ఉపయోగించారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు షాహీన్ కారులో ఓ AK-47 రైఫిల్ లభ్యమైంది. That's for sure that they were going to create death, destruction amongst the Indian people. But it had timers, there are timing devices, there are explosive devices, there are IED devices. What does it mean? What does it mean? It means a lot. Where are the sleeper cells? They are gone. All sleeper cells are very active, right from Srinagar to Kanyakumari. There is not a single Thanedar who can say, I do not know what is happening in my area. So now the investigation will come on and everything will be revealed. But first thing, we have to find out the source, who is behind it, who is funding it, who is looking after the logistics, who is giving it political support. These people have to be found out and made public. ये
तकरीबन घर उसी का बता रहे हैं कि जो डॉक्टर है कि भाई उसने मकान बना रखा है, या वो धौज का है या कश्मीर का है, कहाँ का है, कोई नहीं जानता गांव का उसके बारे में। अब यहाँ पे कोई प्लॉटिंग के लिए जगह ले ले तो कोई किसी को रोक थोड़ी सकता है, अपना मकान बनाएगा, बिल्डिंग बनाए, कुछ भी बनाए, और वो रह रहा है, लेकिन यहाँ पे वो रहता नहीं है, उसने किराए पे दे रखा है, किराएदार इसमें रहता है। అరెస్టైన వైద్యుల్లో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమిల్ అహ్మద్, లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని ఆయా ప్రాంతాలతో పాటు హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడింది. వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఓ చైనీస్ స్టార్, బెరెట్టా పిస్టల్స్, AK-56, AK క్రింక్రో రైఫిళ్లు, 2900 కిలోల IED తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని చెప్పారు. గుజరాత్ లో భారీ ఉగ్రకుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తో పాటు మరో 2 ICC సానుభూతి పరులను గుజరాత్ ATS పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మొహియుద్దీన్ తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన రైజిన్ అనే విష రసాయనాన్ని తయారు చేయటం కలకలం సృష్టించింది. అంతేకాక అతడు రద్దీగా ఉండే ఫుడ్ మార్కెట్లను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని RSS కార్యాలయం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో రద్దీ, ప్రజా కార్యకలాపాలు ఎక్కువగా ఉండటం వల్లే వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులైమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీం ఖాన్లుగా గుజరాత్ ATC పేర్కొంది. ఈ ముగ్గురిలో హైదరాబాద్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ దీనికి సూత్రధారి అని వెల్లడించింది.